దిక్కులు మనం చుట్టూ ఉన్నటువంటి 10 దిక్కులు, ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క అధిపతి ఉంటారు. ఈ దిక్కులు నిజానికి ఉన్నాయా అంటే మనం సౌలభ్యం కోసం దిక్కులు చెప్తున్నాం. ఉన్నది మాత్రం ఒకటే. ఒక సూర్యుడు ఉదయించితే తూర్పు అంటాం, దాన్ని బట్టి వెంటనే ఇతర దిక్కులు నిర్ణయించాం. ఇందులో ఏ దిక్కుకి పరమేశ్వరుడు అధిపతి అంటే అన్ని దిక్కులకు అధిపతి అని వేదమంత్రమే చెప్తుంది. దిశాంచ పతయే నమః రుద్రంలో మనం చెప్తున్నాం. అన్ని దిక్కులకి అధిపతి ఆయనే. ఒక్కొక్క దిక్కులో ఆయన ఒక్కొక్క పేరుతో ఉంటాడు. తూర్పున ఇంద్రుడు గాను, ఆగ్నేయంలో అగ్నిగాను, ఇది చెప్పబడితే ఒకే ఈశ్వరుడు. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవతగా ఆయన వ్యక్తమవుతూ ఈశాన్యంలో తన పూర్ణ శక్తిని నిరూపించాడు. అందుకే ఆ దిక్కుకి ఆయన అధిపతి కనుక ఈశానుడు అధిపతిగా కలిగింది ఈశాన్యం. ఆ పేరే చెప్తున్నాడు. పరమేశ్వరుడు ఈశాన్య స్థానంలో తన పూర్ణస్వరూపంతో ఉంటూ ఇతర దిగ్దేవతా రూపంతో మిగిలిన 9 దిక్కుల్లోనూ ఉంటున్నాడు. అంటే ఊర్ధ్వము అధో కూడా కలిపి మిగిలిన 8 దిక్కులు కలిపి చెప్తున్నాడు. కనుక ఈశాన్య స్థానం పరమేశ్వరుడు ధరించిన విభూతి, అదే పూర్ణ శివస్వరూపం కాదు, శివుడు ధరించిన ఒకానొక విభూతి.